హరిహర వీరములు సినిమాలోని ఇప్పుడున్న సినిమా థియేటర్లోని పరిస్థితులు ఏంటి? విఎఫ్ఎక్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అసలు విఎఫ్ఎక్స్ అనేది సెకండ్ హాఫ్లోనే ఎందుకు నచ్చలేదు సినిమాలోని? అసలు దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఈ రీజన్స్ తెలుసుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. హరిహర వీరములు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక టెన్షన్ అనేది ఎప్పుడు నుండి మొదలైంది థియేటర్లోనే అంటే సెకండ్ హాఫ్ నుండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంది, నీట్గా వెళ్ళిపోతుంది, సరే సినిమా బాగుంటుందేమో అనుకున్నారు. బట్ చాలామంది ఎక్స్పెక్టేషన్స్ని సెకండ్ హాఫ్ మాత్రం దించేసింది సినిమా మొత్తం. ఎందుకు దించేసింది అంటే సినిమా స్టోరీ మొత్తం బాగుంటుంది, బట్ కానీ విఎఫ్ఎక్స్ మాత్రం ఎందుకు నచ్చలేదు అంటే మెయిన్ పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్గా కొన్ని వర్క్స్ ఉండడం వల్ల మంగళగిరిలోని తన ఇంటి దగ్గరే ఒక సెట్ని వేసి ఆ సెట్లోనే షూటింగ్ని జరిపారని మేకర్స్ వెల్లడించారు. బట్ ఇప్పుడు ఏంటంటే సినిమాని కొంతమంది విఎఫ్ఎక్స్ కంపెనీలకి ఇచ్చి విఎఫ్ఎక్స్ని రెడీ చేయమంటారు. బట్ ఆ కంపెనీలు విఎఫ్ఎక్స్ అనేది సరైన టైంలోని చేయకపోవడం వలనే ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ బాగోలేదని కొన్ని రీజన్స్ అయితే తెలుస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే అస్సలు సెకండ్ హాఫ్లోనైతే ఎవరికీ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఫస్ట్ హాఫ్లోని అంత నీట్గా పవన్ కళ్యాణ్ లుక్స్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లోని లుక్స్ వేరియేషన్స్ వచ్చాయి. బట్ దానివల్ల విఎఫ్ఎక్స్ కూడా వేరియేషన్స్ వచ్చాయని కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి విఎఫ్ఎక్స్ అనేది సెకండ్ హాఫ్ నుండి బాగోకపోవడానికి. సో అందులోని మెయిన్ కారణం ఏంటంటే విఎఫ్ఎక్స్ కంపెనీలు తమకి ఇచ్చిన డేట్ని యూజ్ చేసుకోకుండా అండ్ ఇప్పటికే సినిమా 5 సంవత్సరాలు డిలే అయింది. ఇంకా డిలే అయితే ఈ సినిమా ఎవరు చూడరు కూడా, ఎందుకంటే ఆ ఫీల్ అనేది పోతుంది, అది అందరికీ తెలిసిందే. అందుకని ఏఎం రత్నం గారు చాలా ఫోర్స్గా అంటే చాలాసార్లు రిలీజ్ డేట్ని వాయిదా వేస్తున్నా. ఎందుకు వాయిదా వేస్తున్నారు అంటే విఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా రావాలి అని చాలాసార్లు చెప్పారు. అందుకని చాలా టైం తీసుకున్నారు. బట్ కానీ ఇలాంటి విఎఫ్ఎక్స్ని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా థియేటర్లోని. అందుకనే సినిమా థియేటర్లోని ఆడియన్స్ కూడా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత చాలా బాగుంది అని అనుకున్న టైంలోనే సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఎందుకురా విఎఫ్ఎక్స్ ఇంతలాగా దరిద్రంగా ఉన్నది అని అనుకుంటున్నారు. సో ఈ పాయింట్ని రైజ్ చేస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్కమింగ్ మూవీస్ కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ అయింది అని చెప్పాలి. ఎందుకంటే ఓజీ కూడా విఎఫ్ఎక్స్ మీద చాలా మాటకి ఆధారపడి ఉన్న సినిమా. ఎందుకంటే అది 90s జరుగుతున్న స్టోరీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ గారు కమర్షియల్ మూవీ అని అంటున్నారు. బట్ దానికి కూడా విఎఫ్ఎక్స్ కొంచెం అవసరం. ఇప్పుడు తను నటిస్తున్న సినిమాలకు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది అని చాలామంది విమర్శకులు అయితే అంటున్నారు. సో ఇప్పుడు మెయిన్ రీజన్స్ ఏంటి విఎఫ్ఎక్స్ బాగోకపోవడానికి? ఫస్ట్ విఎఫ్ఎక్స్ కంపెనీ, 2 పవన్ కళ్యాణ్ లుక్స్ అనేవి ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి కొంచెం వేరియేషన్స్ వస్తాయి. ఈ వేరియేషన్స్ రావడం వల్ల ఏంటంటే ఎందుకు ఈ వేరియేషన్స్ వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు 3 సినిమాలను ఒకే టైంలోని కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్లోని గెడ్డం అనేది లేకుండా నటించిన సీన్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ ఇప్పుడు ఓజీకి కొంచెం గెడ్డం కావాలి. అప్పుడు ఎలాగా అంటే ఈ షూటింగ్స్ని మేనేజ్ చేయడానికి ఒకే లుక్స్ తోటి 3 షూట్స్లోని కంప్లీట్ చేసేసారు సినిమాల్లో. అందుకనే పొలిటికల్ లైఫ్లోని బిజీగా ఉండడం వల్ల అండ్ టైం షెడ్యూల్స్ సరిగ్గా పడకపోవడం వల్ల ఈ సినిమాలోని షూటింగ్లోని కొంచెం వేరియేషన్స్ వచ్చాయి లుక్స్లోనే. సో ఇదొక కారణం. థర్డ్ రీజన్ ఏంటంటే ఇప్పుడు కనుక అంటే ఈ మంత్ కూడా రిలీజ్ కాలేదనుకోండి సినిమా, ఇంకా డిలే అవుతుంది. డిలే అయిపోయింది అనుకోండి సినిమా చాలా బోర్ కొడుతుంది. ఎందుకంటే ఎన్నో 5 years డిలే అయ్యింది, మళ్ళీ ఇంకొక 1 year డిలే అయింది అనుకోండి ఆడియన్స్ దీని మీద ఇంట్రెస్ట్ అనేది చూపించరు. ఇప్పటికే ఏఎం రత్నం గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఓజీ ఓజీ అని చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుస్తున్నారు. మా సినిమా టైటిల్లో కూడా పెద్ద టైటిల్, బట్ వేరా వేరా అనే అరిసినా కూడా ఒక మూమెంట్ అనేది ఈ సినిమా మీద బజ్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు విఎఫ్ఎక్స్ని చూసి. ఇదే నిజమైన ట్రూత్. బట్ ఇప్పుడు ఇంకా ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాకుండా నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసేటప్పటికి ఇలాంటివి ఏవి జరగకుండా షూటింగ్ లేట్ అయినా పర్వాలేదు కానీ
డిలే అయినా పర్వాలేదు, సినిమా విఎఫ్ఎక్స్ దెబ్బ తినకుండా చాలా కేర్ తీసుకోవాలని ఏఎం రత్నం గారికి చాలామంది విమర్శకులు కానీ, లేదంటే మూవీ రివ్యూస్ కానీ, లేదంటే చాలామంది ఫోర్స్ చేసి చెప్తున్నారు. సినిమా నుండి ఇంత జరుగుతున్నా సినిమాలోని ఇంత నెగిటివిటీ, అంటే విఎఫ్ఎక్స్ మీద మాత్రమే ఇంత నెగిటివ్ టాక్ వస్తున్నా మూవీ టీం ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదని చాలామందికి డౌట్ రావచ్చు. అయితే మూవీ టీం రెస్పాండ్ అయింది. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా సక్సెస్ మీట్లో చెప్పారు, కొన్ని సీన్స్ని ట్రిమ్ చేసి విఎఫ్ఎక్స్ని కొంచెం మార్చి అప్డేట్ వర్షన్ని సినిమాని కొన్ని రోజుల్లోని మళ్ళీ అప్డేట్ వర్షన్ని రిలీజ్ చేస్తారని మేకర్స్ అయితే వెల్లడించారు. మరి చూడాలి, అప్డేటెడ్ వర్షన్ మూవీలోనైనా విఎఫ్ఎక్స్ని సరిగ్గా పెడతారేమో అని. అండ్ గుర్రపు స్వారీ సీన్స్ అయితే కట్ చేస్తారో లేదంటే డిలీట్ చేస్తారో అది అప్డేట్ వర్షన్ మూవీలో చూడాలి. మరి ఇంకా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు మెయిన్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఒక్క హీరో మీద ఇంత సినిమాని నడిపించుకొని వెళుతున్నాడు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే అయ్యింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి మాత్రమే సినిమాకి చాలామంది వెళ్తారు. అండ్ అందులోనూ ఒక బిగ్ హీరో సినిమా, ఇప్పుడు నడుస్తున్న 2025లోని ఒక బిగ్ ఫిలిం ఏదైనా దిగింది అంటే అది హరహర వీరముల్లా అని చెప్పాలి. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తోటి లోపలికి వెళ్తున్నారు. బట్ సెకండ్ హాఫ్ని చూడగానే ఆ ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం లో అవుతున్నాయి. బట్ ఈ సినిమాకి చాలామంది అనుకుంటారు, రివ్యూస్లోని ఎందుకురా మీరు చెప్పలేదు అంటే, కొంతమంది రివ్యూస్లోని చెప్పుంటారు విఎఫ్ఎక్స్ బాగాలేదని. బట్ నా రివ్యూలోని మాత్రం నేను ఎందుకు చెప్పలేదు అంటే, సినిమా ఫస్ట్ డేనే మొత్తం నెగిటివ్గా నేను చెప్పకూడదు. అండ్ నెగిటివ్గా చెప్తే అలాంటి పెద్ద పెద్ద సినిమాలు నెగిటివ్ టాక్ని అంటే చూసే వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా సినిమాకి వెళ్ళడం మానేస్తారు. అందుకనే దిగిన 1 డే తర్వాత ఎలాగో తర్వాత నిజం తెలియాలి కాబట్టి అప్పుడు నిజం చెప్తే బాగుంటుంది అని చెప్పి ఈ వీడియో చేశాను. ఇప్పటికీ టైం తక్కువేం లేదు. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్లో కూడా ఇలాంటి విఎఫ్ఎక్స్ ఉండకుండా చాలా కేర్ తీసుకుంటారేమో అని అనుకుంటున్నాను. చూడాలి మరి, పార్ట్ 2 మీద అంచనాలు పెంచేలా ఉన్నాయి అని అంటున్నారు.